సీఎం రేవంత్ రెడ్డి పేమెంట్ కోటాలో సీఎం పదవి తెచ్చుకున్నారని ఆరోపించారు కేటీఆర్. 420 హామీలిచ్చి రేవంత్ రెడ్డి గద్దెనెక్కారని విమర్శించారు. 4 లక్షల కోట్ల అప్పులో 4 రూపాయలైనా బీసీ ఎస్సీలకు ఇచ్చారా అంటూ ప్రశ్నించారు. ఎన్నికలకు ముందు డిక్లరేషన్ల వరద, ఇప్పుడేమో మురికి మాటల బురద అంటూ మండిపడ్డారు కేటీఆర్. ఇక్కడికి మీరందరూ వచ్చినారంటే దానికి బాధ్యులు మీలాగా వేలాది మందిని మరి చాలా చిన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి తెచ్చే ప్రయత్నం చేసి లక్షలాది మందికి విద్యాబుద్ధులు అందించే ఒక యజ్ఞంలో ఒక కీలక పాత్ర పోషించిన మాజీ ఐపీఎస్ రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి గౌరవనీయులు శ్రీ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి, గౌరవనీయులు హుజూరాబాద్ శాసనసభ్యులు సోదరులు శ్రీ పాడి కౌశిక్ రెడ్డి గారికి, తమ్ముడు సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి 2019లో ఆనాడు మన అభ్యర్థిగా పోటీ చేసిన తలసాని సాయి కిరణ్ యాదవ్ గారికి, అట్లాగే ముషీరాబాద్ నియోజకవర్గ నాయకులు కూడా ఉన్నారు, వారందరికీ, మా తమ్ముడు రాకేష్ రెడ్డి గారికి, ఈ రోజు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కాంట్రాక్టర్ల యొక్క ఈ జాక్ అధ్యక్షుడు తమ్ముడు మందా శ్యామ్ గారికి, వివిధ జిల్లాల నుంచి ఇక్కడికి విచ్చేసిన మా ఆడబిడ్డలకి, అన్నదమ్ములకి, వేదిక మీద ఉన్న మా తమ్ముళ్ళు, అందరికంటే ఎక్కువ స్లోగన్లు చేస్తున్న తమ్ముళ్లకు, మీడియా మిత్రులకు పేరు పేరున అందరికీ నమస్కారం. మీ అందరికీ హృదయపూర్వకమైన ధన్యవాదాలు. నా మాటల్లో ఒకటే, మీకు చెప్పడానికి వచ్చిందల్లా ఒకటే, కేసీఆర్ గారేమో 9.5 సంవత్సరాల పాటు మరి ప్రవీణ్ కుమార్ లాంటి అద్భుతమైన ఆఫీసర్లకు అవకాశం ఇచ్చి మీరు స్వేచ్ఛగా పనిచేయండి బ్రదర్, ఈ రాష్ట్రంలో ఒకటే స్లోగన్ మనది, సంపద సృష్టించాలి, సంపద పెంచాలి, పేదలకు పంచాలి అనే ఒక స్లోగన్ తో ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో అద్భుతమైన ఆఫీసర్లు అద్భుతమైన పని చేసినారు. కేవలం 200 గురుకుల పాఠశాలలుంటే వాటిని 1022 గురుకుల పాఠశాలలుగా మరి అప్గ్రేడ్ చేసి 6.5 లక్షల మంది పిల్లలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు సంబంధించిన పిల్లలకు మరి ఒక్కొక్క విద్యార్థి మీద, ఒక్కొక్క విద్యార్థిని మీద 1,20,000 రూపాయలు ఖర్చు పెట్టి 6.5 లక్షల మంది పిల్లల బాధ్యతను తామే తల్లి తండ్రి అయి ప్రభుత్వమే బాధ్యత తీసుకుని నడిపించింది కేసీఆర్ గారి ప్రభుత్వం. వారికి సంబంధించిన బూట్లు, బట్టలు, భోజనం, దుప్పట్లతో సహా అన్ని ప్రభుత్వమే చూసుకొని ఆ తల్లి తండ్రి బాధ్యత కూడా తీసుకొని జాగ్రత్తగా 9.5 ఏళ్లు చదివించింది కేసీఆర్ గారి ప్రభుత్వం. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాయ మాటలు చెప్పి, పచ్చి అబద్దాలు చెప్పి, డిక్లరేషన్ల పేరిట అన్ని వర్గాలను మోసం చేసి, ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ అని చెప్పి చేవెళ్లలో మల్లికార్జున్ ఖార్గే లాంటి పెద్ద మనిషిని పిలిచి మొత్తం రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ సోదరులను మోసం చేసి, రాహుల్ గాంధీ స్వయంగా వచ్చి వరంగల్లో రైతు డిక్లరేషన్ అని అక్కడ మోసం చేసి, సిద్దరామయ్య గారు ముఖ్యమంత్రి కర్ణాటక, వారిని తీసుకొచ్చి కర్ణాటక ముఖ్యమంత్రిని కామారెడ్డిలో నిల్చోబెట్టి బీసీ డిక్లరేషన్ అని చెప్పి అక్కడ మోసం చేసి, ఆ తర్వాత మైనారిటీ డిక్లరేషన్ అని చెప్పి సల్మాన్ ఖుర్షీద్ గారు కేంద్ర మాజీ మంత్రి, వారిని తీసుకొచ్చి హైదరాబాద్ లో మోసం చేసి, యువజన విద్యార్థి డిక్లరేషన్ అని చెప్పి ప్రియాంక గాంధీని తెచ్చి హైదరాబాద్ లో మీటింగ్ పెట్టి వారిని మోసం చేసి, మొత్తం 420 హామీలిచ్చి, 1-2 కాదు 420 హామీలిచ్చి 420 హామీలిచ్చి, అందులో 6 గ్యారంటీలు అని మళ్ళీ స్పెషల్ గా చెప్పి 100 రోజుల్లో పూర్తి చేస్తామని డైలాగులు కొట్టి గద్దెనెక్కింది కాంగ్రెస్ పార్టీ. పేమెంట్ కోటాలో సీటు కొట్టిండు రేవంత్ రెడ్డి. ఆడ ఢిల్లీకి డబ్బులు పంపకపోతే సీటు గాయం. అందరికి ఆయనకి ఎరికే, మీకు ఎరికే, నాకు ఎరికే, అలా మంత్రులకు కూడా ఎరికే. అది పరిస్థితి. సరే గద్దెనెక్కిండు, 100 రోజుల్లో 6 గ్యారంటీలు అన్నాడు. ప్రతి సంవత్సరం ఒక్కొక్క పేద కుటుంబానికి 2.5 లక్షల రూపాయలు ఇస్తా అన్నాడు. 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులు చేస్తా అన్నాడు. మరి ఇన్ని చెప్పినావు కదా రేవంత్ రెడ్డి, 100 రోజులు అంటివి, ఇన్ని కథలు చెప్తివి, మరి ఏది ఏమాయి అని అడిగితే మొన్న అంటున్నాడు ఆదిలాబాద్ లో రేవంత్ రెడ్డి గారు, సావు కబురు సల్లగా చెప్పినట్టు, మీకు తెలియదా ఎంత కండలు తిరిగిన పహల్వాన్ అయినా 3 నెలలనే పిల్లలు పుట్టిస్తాడా అని రేవంత్ రెడ్డి గారు చెప్తున్నాడు. మనకు తెలియదట 3 నెలల పిల్లలు పుట్టారన్న విషయం మనకు తెలియదట. ముఖ్యమంత్రి గారు ఈ ముచ్చట మనకు చెప్పాలన్నట. నేను ఒక్కటే అడుగుతున్నా, ఇందిరా పార్క్ వేదికగా మా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కాంట్రాక్టర్ల జాక్ ఏర్పాటు చేసిన ఈ మహాధరణ వేదికగా ఒకటే అడుగుతా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు. 3 నెలల పిల్లలు పుట్టారు, మాకు కూడా ఎరికే, నీకు కూడా ఎరికే.
కానీ 30 నెలల్లో కూడా పిల్లలు పుట్టకపోతే నిన్ను ఏమనాలని నేను అడుగుతున్నా. సరే 3 నెలల్లో పిల్లలు పుట్టారు, ఓకే, అర్థం చేసుకున్నాం. 30 నెలలు అయినాయి కదా, ఏమని పిలవాలి మరి నిన్ను? శాతగానోడు అనాలనా? ఏమని పిలవాలి? ఆయన భాషలోనే చెప్పాలంటే. ఎందుకు అడుగుతున్నా ఈ మాట అంటే